ప్రశాంతమ్మ మాట్లాడిన దాని గురించి మా సోదరీమణులందరూ కూడా తొక్క తీసి డోలు గట్టి బాజా భజంత్రి వాయిస్తామన్నట్టుగా, ఎక్కడ తగ్గేది లేదన్నట్టుగా సోదరీమణులందరూ కూడా చెప్పడం జరిగింది. ఇదే 100కి 3 నిజం. ఎందుకంటే ఒక వ్యక్తి ఎంత సంస్కారంగా ఉంటాడో, మనం ఇంగ్లీష్లో కూడా ఒక సామెత ఉంది కదా, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మనం ఎక్కడైతే మనం ఎదుటి వ్యక్తికి నమస్కారం పెడితే తిరిగి అతను పెట్టాలనుకోకపోయినా ప్రతి నమస్కారం చేస్తాం. అటువంటి భారతీయ సంస్కృతి మనది. ఈ సంస్కృతిని మరచి ఈరోజు ప్రశాంతమ్మ ఆమె పోటీ చేయాలనుకోవడం, పార్టీ మారడం, భర్తని మార్చడం, ఇవంతా ఆమె వ్యక్తిగతం, ఆమె ఇష్టం. ఆమె భర్త ఆమె వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఏమైనా చేసుకుంటారు. కానీ తన సహచర అట్లీస్ట్ ఆమె అక్కడ కూడా మరిచింది, అట్లీస్ట్ తన సహచర ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నటువంటి ఆమె ఈరోజు ఎంచుకున్నటువంటి బూటకపు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను కూడా ఆ అన్న ఓడిపోతాడు, ఈ అన్న ఓడిపోతాడు, పాపం అన్న, పాపం బావ, పాపం మామ, పాపం ఆమె. ఇటువంటి అంటే నీ పోటీ చేసే పార్టీ మీదే నీకు నమ్మకం లేకపోతే ఎందుకమ్మా నువ్వు రాజకీయంలోకి రావడం? ఎందుకమ్మా పోటీ చేయాలనుకోవడం? చెప్పండి, ఒక్కసారి ఆలోచన చేయండి. నీ భర్తకి వెన్నంటుగా ఉండి ఆయనకి సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు పోయి ఉండొచ్చు. అది నీ ఇష్టం అనుకో, నీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. కానీ సంస్కారం అనేది లేదు అనేది నీ మాటల ద్వారా ప్రతి క్షణం తెలుస్తూనే ఉంది. ముఖ్యంగా మా కావలి నియోజకవర్గంలో కూడా మాకు అడుగడుగునా మేము ప్రచారంలో తిరుగుతూ ఉండేటప్పుడు మాకు శత్రుపక్షం, మాకు అపోజిషన్గా ఉన్నటువంటి అన్న కూడా ఇలాగే నోటి దురతో ఏదేదో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు. పాతూరుకు వచ్చి చించేస్తాం, తిన్నేస్తాం, అది ఇదని. పాతూరులో కావలి నియోజకవర్గంలోనే కాదు, పాతూరు ముద్దుబిడ్డ అని ఎమ్మెల్యే గారిని ఎప్పుడు మేము ముద్దుగా పిలుచుకుంటాం. మా చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, స్నేహితులు అందరూ కూడా. ఎందుకంటే ఆయన పుట్టిన ప్రాంతం అది. అక్కడ ఆయన వదిలేసి ఇంకొక ఆయన గౌరవ